టీఆర్ఎస్ నుంచి మాకంటి గోపినాథ్ గెలిచాడు, మళ్ళీ మొన్న గెలిచాడు. ఎందుకు గెలిచిండు అంటే నేను చెప్తా. నేను ఒకసారి వాళ్ళకి మహమూద్ అలీ హోమ్ మినిస్టర్ ఉండే కదా, నేను అక్కడ వెళ్తే ఆయన ఏమంటుండు, సాబ్ అని మాట్లాడుతుండు వాళ్ళతోటి, మాగంటి గోపీనాథ్ తోటి సాబ్ అంటే. నేను అన్నా, అరే तुम होम मिनिस्टर है कि तुम ऐसा कैसा बात करते हैं साहब అని అంటే, ఉన్న బడే సాబ్ ఇన్నో చోటే సాబ్ అంటుండే. అంటే ఆయన తెలంగాణ ప్రెసిడెంట్ ఓలు కేసీఆర్, ఈయన మన సిటీ ప్రెసిడెంట్, సాబ్ బోల్నా పడతా అంటుండు. అంటే ఇక నీకు అర్థమైందా? మా దగ్గర మొత్తము హోమ్ మినిస్టరు మొత్తం మాగంటి గోపీనాథ్ ఏది చెప్తే అది విన్నాడు. ఇప్పుడు మాకు టోలీ చౌకీలో మాకు పిఎస్ కావాలన్నాం, కావద్దని ఏం చేసాడు, ఫిలిం నగర్లో పిఎస్ పెట్టించిండు. అంటే ఎంత నడిచింది అయినది, ఎంత అట్లా గెలిచిండు. కానీ లేకపోతే నవీన్ అన్న ముంగట ఇలా అప్పుడు ఈయనకి ఇచ్చారు కదా, అదర్బైకి ఇచ్చారు కదా, అదర్బైకి ఇచ్చినందుకు లేదు. ఇంకోటి ఏం దొరకనా, ముస్లింలు మళ్ళీ నీకు కౌన్సిలర్ వచ్చిన ఓట్లు మళ్ళీ ఎమ్మెల్యే క్యాండిడేట్కి ఇలా పడితే ఎంఐఎంకి రాలేవు. ఎందుకు? నవీన్ అన్ననే మెయిన్. నవీన్ అన్నకు అంత క్రెడిట్ ఉన్నది. కాకపోతే ఇప్పుడు ఇలా పడ్డాడు కదా నవీన్ అన్న డైరెక్ట్, ఈసారి నవీన్ అన్నకు తిరిగే లేదు.